UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. అమ్మ ఇక మూడవది అమ్మవారి అవతారాల్లో అన్నపూర్ణమ్మ. మిమ్మల్ని చూస్తే అలాగే కనిపిస్తారు నాకు. అంటే జ్ఞాన సంపద ఎలా ఉంటుంది అంటే మనం ఆహారం పెడితేనే కాదు, ఏది పెట్టినా అది ఆహారమే కదా. జ్ఞానాన్ని ఇచ్చినా కూడా అది అందుకని అలా అన్నాను. ఇక అన్నపూర్ణమ్మ గురించి, ఆ అవతారం యొక్క విశిష్టత గురించి ఎలా కొలుచుకోవాలి ఏంటి అనేది చెప్పండి. అమ్మ విజయవాడ కనకదుర్గ అమ్మవారు మూడవ నాడు అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తూ ఉంటారు. నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ నిర్ధూతాఖిల ఘోర పావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ ప్రాళేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరి. ఎక్కడన్నా పొరపాటు పడతారేమో అన్నపూర్ణ అంటే మరెవరు అని. ప్రాళేయాచల వంశ పావనకరి, మంచుకొండ వంశాన్ని పవిత్రం చేసిందన్నా ఈవిడ పార్వతీదేవి అని మనకు అర్థమయ్యేటట్టుగా స్పష్టంగా చెప్పడం జరిగింది జగద్గురు శంకర్లు రచించినటువంటి అన్నపూర్ణాష్టకంలో. అటువంటి ఆవిడ నిత్యానందకరి వరాభయకరి, నిత్యం ఆనందంగా ఉంటుంది, వరాలను ఇస్తుంది, అభయం ఇస్తుంది. అందం అంటే ఈవిడే అనిపించేట్టుగా ఉంటుంది, అన్ని పాపాలని పోగొట్టేటటువంటిది. ప్రత్యక్షంగా మహేశ్వరావిడ ప్రాళేయాచల వంశానికి పావనం చేసినటువంటిది, కాశీపురంలో ఉన్నటువంటిది. భిక్షాందేహి, నాకు భిక్షని ఇవ్వవలసినది, కృపావలంబనకరి, దయ అనే దాన్ని ఆధారంగా చేసుకుని అని చెప్పి అన్నపూర్ణాదేవిని అన్నం పెట్టేటప్పుడు ఎవరైనా సరే అమ్మేనండి. ఇల్లాలిని గురించి కూడా ఏం చెప్తారు? షట్కర్మయుక్త కలు ధర్మపత్ని అని భోజ్యేషు మాత. అన్నం పెట్టే వాళ్ళు ఎవరన్నా కానీ ఆఖరికి నాన్న అన్నం పెడుతున్నా, అన్నం పెడుతున్నా, మగవాడు అన్నం పెడుతున్నా, అన్నం పెట్టే సమయంలో తల్లే. అటువంటి మాత అన్నపూర్ణేశ్వరి అని అమ్మవారిని పిలవడం, సంబోధించడం జరుగుతోంది. ఇది ఎక్కడో కాశీలో ఉన్నటువంటి అమ్మవారిని ఇక్కడ అవతారం ఇక్కడ వేయడం దేనికండి? ఇక్కడ ఇంకేదన్నా వేయొచ్చు కదా. ఎందుకంటే కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతం ఉందే, అది అందరికీ అన్నం పెట్టేటటువంటి ప్రాంతం. చక్కగా వరి పండాలంటే అక్కడ పండినట్టుగా మరెక్కడ పండదు. దాన్ని మనం స్వయంగా చెడగొట్టుకుంటే తప్ప. అందుకని దీన్ని 1-2 సార్లు మనం తలుచుకుంటూ చెడగొట్టుకోవద్దు అని మనం హెచ్చరించుకుంటూ, ఒకప్పుడు ఇటువంటి పరిస్థితి ఉంది, ఇప్పుడు కూడా అట్లాంటి పరిస్థితిని మనం పెంపొందించుకుంటే బాగుంటుందని చిన్న సూచనగా కూడా అనిపిస్తుంది. అంటే ఇది ఎప్పటి నుంచో ఉంటున్నటువంటి అవతారమే అనుకోండి. అటువంటి అన్నపూర్ణాదేవిని ఏమడిగారు? అన్న దేవి అని అనలేదు కదా, ఏమన్నారు? అన్నపూర్ణ. అన్నం కావలసినంత ఇచ్చేది, నిండుగా ఉన్నటువంటి, పూర్ణంగా ఉన్నటువంటి తల్లి అన్నపూర్ణాదేవి. అటువంటి ఆవిడ్ని ఏమడిగారు అంటే, జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ. ఏం కోరుకుంటున్నాం మేము? ఆకలి తీరాలని కోరుకుంటున్నాం. శరీరానికి ఒక ఆకలి ఉంటుంది, మనస్సుకు ఒక ఆకలి ఉంటుంది, ఆత్మకి ఒక ఆకలి ఉంటుంది. శరీరానికి ఆకలి తీర్చేది అన్నం, మనస్సుకు ఆకలి తీర్చేది జ్ఞానం, ఆత్మకి ఆకలి తీర్చేది వైరాగ్యం. జ్ఞానం ఉంటే కదా వైరాగ్యం ఉంటుంది. జ్ఞానం సంపాదించాలంటే శరీరం ఉండాలి, శరీరం ఉండాలి అంటే దానికి అన్నం కావాలి. కనుక అటువంటి అన్నాన్ని ఇచ్చి దాంతో పాటుగా జ్ఞానము వైరాగ్యము మాకు కావలసినంత ఇవ్వు తల్లి అని చెప్పి, శంకర్లకి జ్ఞానం కావాలా, శంకర్లకి వైరాగ్యం కావాలా? మనందరికీ, మన కోసం వారు మనకు ప్రార్థించినటువంటిది, మన అమ్మవారిని ప్రార్థించేది అది. అన్నపూర్ణ అన్న పదం ఎందుకు వాడారంటే, ధనపూర్ణ ఇది వాడం, ధనలక్ష్మి అన్నామే గాని. ఎందుకు అంటే ఏదైనా ఎంత ఇచ్చినా తృప్తి ఉండదు గాని, ఇంకా ఆఖరి జ్ఞానం కూడా ఇంకా కావాలి, ఇంకా కావాలి అనిపిస్తూనే ఉంటుంది, ఇంకా నేర్చుకుందామని. కానీ అన్నం మాత్రం చాలు అనిపిస్తుంది, నిండుగా ఉంటుంది. ఇంతకన్నా ఎక్కువ అక్కర్లేదు అనిపించేటటువంటిది ఏది ఉంది? అమ్మో ఇంకా వద్దనిపించేది. తర్వాత వైరాగ్యం కూడా మనకి అన్నం వల్లే కలుగుతుంది. ఇప్పుడు అన్నం పెట్టాం, కొంత తిన్నాక చాలంటారు,
మరికొంత పెడితే బాబోయ్ వద్దంటారు. ఇంకా మరి కాస్త పెడితే ఏమవుతుంది, వద్దే వద్దు అసలు నేను అన్నమే తినను పో అంటారు. అంతగా ఆ వైరాగ్యం కలిగించగలిగినటువంటిది ఏమిటయ్యా అంటే అన్నమే గనక. అటువంటి జ్ఞానమును వైరాగ్యమును ఇచ్చేటటువంటి తల్లి అన్నపూర్ణాదేవి. అన్నం అంటే తినేది తినబడేది. సాధారణంగా ఆహారం అనే అర్థంలో వాడతాం, కానీ కాశీలో మాత్రం మనం తినేటటువంటి బియ్యంతో తయారు చేసినటువంటి అన్నాన్ని అక్కడ అమ్మవారు పెడుతుంది. రోజు కుతపకాలం అంటే సరిగ్గా మట్ట మధ్యాహ్నం బాగా ఎండ ఉండి సూర్యుడు నడినెత్తికి వచ్చినటువంటి కాలం. అదే ఆహారం తీసుకోవడానికి తగిన సమయం అని మనకి పెద్దవాళ్ళు చెప్పారు. ఎందుకంటే సూర్యుడు ఎంత తీక్ష్ణంగా ఉంటే మనం తిన్న ఆహారం అంత బాగా అరిగి మంట పడుతుంది. అందుకని సూర్యోదయ సూర్యాస్తమయాల మధ్య భోజనం చేస్తా ఏదన్నా తింటారు, కానీ సూర్యుడు అస్తమించిన తర్వాత పురుగులు తినేవారు కాదు. అందువల్ల 120 ఏళ్ళు బతికారు కదా. ఇప్పుడు మాత్రం అంత నైట్ అదే మరి అందువల్లే కదా ఆరోగ్యాలు ఆయుర్దాయాలలో తేడా వచ్చింది. ఆరోగ్యం భాస్కరాదిచ్చేతని కదా చెప్తాం. ఆరోగ్యం సూర్యుడి నుంచే రావాలి. సూర్యుడు ఉండగా తిన్నదే వంట పడుతుంది. సూర్యోదయానికి ముందు గాని సూర్యాస్తమయం తర్వాత గాని తినేవాళ్ళు కాదు. ఏదో రోగులు బాలింతలు ఇట్లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి ద్రవ పదార్థాలు పాలల్ లాంటివి ఇచ్చేవారు. అంతకన్నా గట్టి పదార్థం ఏది ఇచ్చేది ఉండేది కాదు. అటువంటి కుతప కాలంలో సూర్యుడు బాగా ఉండే కాలం ఏది మిట్ట మధ్యాహ్నం. ఆ సమయంలో కాశీనగరంలో అమ్మవారు ఒక చేత్తో బంగారు పాత్ర పట్టుకుని మరొక చేత్తో వజ్రాలు పొదిగినటువంటి గరిట పట్టుకుని ఆకలితో ఉన్న వాళ్ళందరికీ అన్నం పెట్టడానికి సిద్ధంగా ఉంటుంది అని చెప్పారు. అందరికీ ఆకలి తీర్చేటటువంటి ఆ జగన్మాత రూపంలో కనకదుర్గాదేవి మనకి దర్శనమిస్తుంది. ఈనాడు మాత్రం ఒక మాట చెప్తారమ్మా. ఏమిటి అంటే అమ్మవారు ఏం పెడుతుంది, పాయసాన్నము అన్నారు. పాయసం అంటే బియ్యం, ఆవు పాలు, బెల్లం వేసి చేసినటువంటిది కనుక అటువంటిది ఆవిడ పంచుతూ ఉంటుంది. కనుక అన్నపూర్ణాదేవిని పూజించి ఈ రూపం ఉన్న రోజున పాయసం ప్రధానంగా చేస్తాం. పాయసాన్న ప్రియ అని అమ్మవారి నామాల్లో ఉంటే రోజు పాయసం చేయడం ఉంది. 5 రకాలన్నా 6 రకాల అన్నాలు వండి పెడతారమ్మా ప్రతిరోజును. ముద్గౌదనం అంటే పెసరపప్పు అన్నం అంటే పులగం అంటాం. కిచిడి కాదు, కిచిడిలో రకరకాలైనటువంటి ఇంగ్రీడియంట్స్ వేస్తాం కాదు. అలాగే ముద్గౌదనం, దధ్యోదనం, పెరుగన్నం, తర్వాత గుడా అన్నం, బెల్లపు పాకంతో వండినటువంటి అన్నం. చాలా మంది గూఢాన్నం అంటారు. గూఢాన్నం కాదు, గుడాన్నం. తర్వాత స్నిగ్ధౌదనం, నేతితో వేయించినటువంటి బియ్యంతో చేసిన అన్నం, హరిద్ర అన్నం. వాటితో ఇవన్నీ 6 రకాల అన్నాలు వండి నైవేదన పెట్టడం చాలా మంది ఇళ్లలో మనం చూస్తాం. ఈ రోజు మాత్రం ఒకవేళ మిగిలిన రోజుల్లో ఏదన్నా చేసినా చేయకపోయినా ఈనాడు మాత్రం తప్పనిసరిగా పాయసాన్నం వండి పెడతారమ్మా. ఇది ఈనాటి ప్రత్యేకత. చాలా చక్కటి వివరణ ఇచ్చారమ్మా. నిజంగా నేను కార్యక్రమం మొదటే చెప్పాను, అన్నపూర్ణ అనగానే మనకి అనంతలక్ష్మి గారే గుర్తొస్తారు అని. ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత ఏవైతే లక్షణాలు ఉన్నాయో ఖచ్చితంగా అన్నపూర్ణ లక్షణాలన్నీ కూడా అనంతలక్ష్మి గారిలో ఉన్నాయి. చాలా కాలంగా నేను ఫాలో అవుతున్న ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది అనంతలక్ష్మి గారు. తన వీడియోస్ కానీ చెప్పే మాటలు కానీ ముందు తను పాటిస్తారు, తర్వాతనే మనకి చెప్తారు. అలాగే మీరందరూ కూడా ఈ వీడియోస్ని చూసిన వాళ్ళందరూ కూడా అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా పిల్లలకి చూపించండి. పెద్దవాళ్ళందరూ కూడా ఆచరించే ప్రయత్నం చేయండి. ఇక వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి అమ్మవారి అవతారంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.